బహ్రెయిన్లోని యుఎస్ ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఎయిర్ బేస్ కి సమీపంలోనే పలువురు తెలుగు వాళ్ళు నివాసముంటున్నారు. నిన్నటి నుంచి ఇరాన్ డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి. దాడులతో స్థానికులు హడలిపోతున్నారు. బహ్రెయిన్లో 40,000 మందికి పైగా తెలుగు ప్రజలు నివాసముంటున్నారు. దీంతో తమని ఆదుకోవాలంటూ వాళ్ళంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నారు. యాక్చువల్గా ఈ వారు బహ్రెయిన్లో ఈ వారు స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ బేస్ల మీద 2 బేస్లు ఉన్నాయండి. ఇక్కడ అమెరికన్ బేసెస్ మీద అటాక్ చేశారు. సో సివిలియన్స్ కి ఏం ప్రాబ్లం లేదులే, పబ్లిక్ అన్నట్టుగా మేము కొంచెం సేఫ్ గా ఉన్నాము యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. నిన్న సాయంత్రం 8 తర్వాత నుంచి బిల్డింగ్స్ మీద అటాక్ చేయడం మొదలు పెట్టారండి. నిన్న సాయంత్రం ఫస్ట్ అటెంప్ట్ మా బిల్డింగ్ ని హిట్ చేశారు. మాది ఎరావ్యూ అని చెప్పేసి మా బిల్డింగ్ 30th ఫ్లోర్ ని టచ్ చేశారు, హిట్ చేశారండి. నేను 20th ఫ్లోర్ లో ఉంటాను. లక్కీగా ఏమంటే మాకు ఇమీడియట్ గా మేము బిల్డింగ్ అంటే పడిపోతుందన్న ఇంప్రెషన్ తోటి మేము ఫాస్ట్ గా వచ్చేసి బిల్డింగ్ ని ఖాళీ చేసామండి. బిల్డింగ్ అంతా వణికిపోయింది. సో షేక్ అయిపోయిందండి బిల్డింగ్. యాక్చువల్గా పడిపోతుందన్నంత భయం వేసింది. సో ఫైనల్ గా మేము సేఫ్ గా బయటకు వచ్చేసామండి. మేము వచ్చిన తర్వాత నైట్ అంతా ఒక 4-5 టైమ్స్ బాంబులు వేస్తూనే ఉన్నారు రకరకాల ప్లేస్ లో. గవర్నమెంట్ పెద్ద పెద్ద హై రైజ్ టవర్స్, హోటల్స్, పెద్ద టవర్స్ అన్నిటినీ డ్రోన్స్ తోటి కొడతానే ఉన్నారండి నైట్ అంతా. అదేవిధంగా డిఫరెంట్ ప్లేసెస్ లో పడతానే ఉన్నాయి. చాలా బిల్డింగ్స్ మీద అటాక్ చేశారు. లక్కీగా ఏమంటే పబ్లిక్ ఏం కాలేదు, కానీ బిల్డింగ్స్ అయితే బాగా ఇదైనా డ్యామేజ్ అయింది. మోరెవర్ వచ్చేసి అందరూ తెలుగు వాళ్ళందరూ రకరకాల ప్లేస్ లో అంటే ఇళ్లంతా ఖాళీ చేసి రోడ్ల మీద డిఫరెంట్ ప్లేసెస్ లో తలదాచుకుంటున్నారు. తక్షణమే గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే భారత ప్రభుత్వాన్ని కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలని ఇమీడియట్ గా దీని మీద స్పందించి తొందరగా వీలైన తొందరగా దాదాపు తెలుగు వాళ్ళు 40,000 మంది ఉన్నారండి. వీళ్ళందరినీ సురక్షితంగా భారతదేశాన్ని మూవ్ చేయడానికి ప్రభుత్వాలు ఇమీడియట్ గా స్పందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి.